ఓన్ ఫీడ్ తయారు చేసుకునేటువంటి ఫార్మర్స్ మేజ్ను ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసినప్పుడు దీంట్లో ఎక్కువగా దుమ్ము మట్టి ఉన్నట్లయితే అనేక సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దుమ్ములో మట్టి, ఫంగస్, స్పోర్ట్స్ బ్యాక్టీరియా, టాక్సిన్లు మరియు ఇతర కలుషిత పదార్థాలు ఉండడం వల్ల వచ్చేటువంటి సమస్యలు చూసినట్లయితే ఫీడ్లో నాణ్యత తగ్గుతుంది. కోళ్లకు ఈ ఫీడ్ను వాడడం ద్వారా ఫీడ్ ఇంటెక్ తగ్గిపోతుంది. శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈఆడి వంటి శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఫంగస్ మరియు మైకోటాక్సిన్స్, దుమ్ములో ఫంగస్ ఉంటే ఆప్రోటాక్సిన్స్ వంటి మైకోటాక్సిన్లు లివర్ ని ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి. దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. డస్ట్ ఉన్నటువంటి మేజ్ ను ఫీడ్ లో ఉపయోగించడం వల్ల సాల్మోనెల్లా, ఈకోలి వంటి బ్యాక్టీరియా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఇంటెస్టైన్, జీర్ణ వ్యవస్థ వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఫీడ్ తయారు చేసే ముందు మొక్కజొన్నను క్లీనర్ లేదా సీవ్ జల్లెడ ద్వారా దుమ్మును తొలగించాలి. ఇలాంటి మిషన్స్ ను ఉపయోగించి మేజ్ లో ఉన్నటువంటి దుమ్మును, అదేవిధంగా స్టోన్స్ ను సపరేట్ చేసేసి క్లీన్ అండ్ ఫ్రెష్ గా ఉన్నటువంటి మేజ్ ను ఫీడ్ లో ఉపయోగించినట్లయితే మంచి లాభాలను ఆర్జించవచ్చు.